ఇదేంటి చిన్న యాక్ట్స్. ఇది ఒక సెక్షన్, ఇంపార్టెంట్ సెక్షన్. అడుగుతాడా రిపీటెడ్ క్వశ్చన్స్? ఆల్మోస్ట్ ఆల్ అన్ని యాక్ట్స్ టచ్ అయితే చూసుకోండి. ఇన్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1919, ఇప్పుడు మీకు చదవండి కష్టం ఇది, బట్ స్టిల్ ద ఫంక్షన్స్ ఆఫ్ ప్రొవిన్షియల్ లెవెల్లో గవర్నమెంట్స్ని రెండుగా డివైడ్ చేస్తున్నారు. రిజర్వ్డ్ సబ్జెక్ట్స్ అంటే వాళ్ళకి పెట్టుకున్నవి కొన్ని, మనకి ఇచ్చేసినవి కొన్ని. నాన్న ట్రాన్స్ఫర్డ్ సబ్జెక్ట్స్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్స్ వర్ ట్రీటెడ్ యాజ్ రిజర్వ్డ్? ల్యాండ్ రెవెన్యూ మనకి సచిన ఇవ్వడు. ఎస్ ఆర్ నో ప్లీజ్? ల్యాండ్ రెవెన్యూ ఇవ్వడు, పోలీస్ ఇవ్వడు. ఇస్తాడా పోలీస్ని చేతికి? ఇవ్వడు, సచిన ఇవ్వడాడు. సో పోలీస్ ఇవ్వడు, ల్యాండ్ రెవెన్యూ. సో బోత్ విల్ బి రిజర్వ్డ్ విత్ ద బ్రిటిష్. దే విల్ ట్రాన్స్ఫర్ చేసేవి ఏంటి? ఈ రెండు ట్రాన్స్ఫర్ చేసినాడు వాడు. ఓకే, ఇక్కడ అసలు ఆప్షన్స్ పోయినా, మిస్ అయినా. యాక్చువల్లీ ఇట్ షుడ్ బి 1 and 2. కింద సెలెక్షన్ ఆప్షన్స్ రాయలేదు, ఇక్కడ ప్రింట్ కాలేదు. ఆన్సర్ షుడ్ బి 1, ఆన్సర్ షుడ్ బి 3 and 4. ఎందుకంటే రిజర్వ్డ్ అడుగుతున్నాడు కాబట్టి 3 and 4. మీరు రాస్తానంటే కొన్ని వర్డ్స్ సబ్జెక్ట్స్ రాస్తాను నేను ఏమేమి 1919 యాక్ట్లో, బికాస్ క్వశ్చన్స్ విల్ కమ్ ఫ్రమ్ దిస్ సెక్షన్ అన్న. 1919 యాక్ట్, దీన్ని చార్టర్ యాక్ట్ అంటారా, కౌన్సిల్స్ యాక్ట్ అంటారా? దీన్ని కౌన్సిల్స్ అంటాం, చార్టర్స్ రావు నాన్న. 1853తో లాస్ట్ చార్టర్ యాక్ట్. ఓకే, ఇవన్నీ కౌన్సిల్స్ యాక్ట్స్. ఎనీవన్ కెన్ టెల్ మీ అనదర్ నేమ్? మాంటేగు, చేమ్స్ఫోర్డ్ రిఫార్మ్స్. ఎస్ ప్లీజ్ రైట్ డౌన్. ద రిజర్వ్డ్ సబ్జెక్ట్స్లో లా అండ్ ఆర్డర్ అంటే పోలీస్, ఫైనాన్సెస్, ల్యాండ్ రెవెన్యూ, ఇరిగేషన్, ఇవన్నీ వాళ్ళ చేతిలో పెట్టుకున్నారు. వాట్ డిడ్ దే ట్రాన్స్ఫర్ టు అస్? దే ట్రాన్స్ఫర్డ్ అన్ని చిన్న చిన్న ఎడ్యుకేషన్, హెల్త్, లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్, అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ జస్టిస్, ఎక్సైజ్, అగ్రికల్చర్, ఇండస్ట్రీ. పైసలన్నీ వాళ్ళ చేతిలో, ఖర్చు పెట్టేయని మన చేతిలో, అంతే కదా? మన తెలియవాడిది. ఎనీవన్ కెన్ టెల్ మీ వాట్ ఈస్ ద నేమ్ యూజ్డ్ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ అ సిస్టమ్? డయార్కీ. కరెక్ట్ అన్న, డయార్కీ అని అంటాం. సో డయార్కీ వాజ్ ఇంట్రొడ్యూస్డ్ ఇన్ 1919 యాక్ట్ అట్ విచ్ లెవెల్? సెంట్రల్, ప్రొవిన్షియల్? ప్రొవిన్షియల్ లెవెల్లో డయార్కీని. డయార్కీలో నీకు లెజిస్లేటర్ని డివైడ్ చేస్తున్నారా, ఎగ్జిక్యూటివ్నా? డయార్కీలో ఎగ్జిక్యూటివ్నా డివైడ్ చేసేది, లెజిస్లేచర్నా? థింక్ అండ్ టెల్. ఎగ్జిక్యూటివ్ కదన్నా ఇది. రెండు ఎగ్జిక్యూటివ్ చేయాల్సింది. అంటే రిజర్వ్డ్ గవర్నర్ జనరల్ చేతిలో ఇవి, గవర్నర్ చేతిలో ఇవి, ఇండియన్ చేతిలో ఇవి. ఒకవేళ లెజిస్లేచర్ డివైడ్ చేస్తే పేరు తెలుసా? కరెక్ట్, సమ్మన్ ఇస్ సేయింగ్ దట్ bicameralism. అంటే if you have 2 chambers in your legislature, it will be bicameralism. If you have 2 types of government at the same level, that's called diarchy. అడిగాడు వాడు, అందుకే ముందే చెప్పేస్తున్నా. నెక్స్ట్ లైన్ అన్న. ఫస్ట్లీ మాంటేగు, చేమ్స్ఫోర్డ్. ఒకసారి చదవండి, 2 స్టేట్మెంట్స్ ఉన్నాయి. ఇది అయిపోయింది కదా? ఓకే, ఇది చూడండి ఒకసారి. సేమ్ 1919 యాక్ట్ రికమెండెడ్ గ్రాంటింగ్ ఓటింగ్ రైట్స్ టు ఉమెనా? ఆల్ ఉమెన్ అబౌవ్. ఇస్తాడా వాడు? ఆల్ మెన్కే ఇవ్వలేదు వాడు. ఫస్ట్ యూనివర్సల్ అడ్వాంటేజ్ ఇచ్చిండు బ్రిటిష్ వాడు ఎప్పుడైనా? ఇలా. సో ఆబ్వియస్లీ అవుట్ అది. క్లియర్లీ దట్స్ అ రాంగ్ స్టేట్మెంట్. నెక్స్ట్ అన్న, గేవ్ ఉమెన్ రిజర్వ్డ్ సీట్స్ ఇన్ లెజిస్లేచర్. ఎస్, అట్లీస్ట్ ఎట్ ద ప్రొవిన్షియల్ లెజిస్లేచర్లో దే స్టార్టెడ్ గివింగ్ రిజర్వ్డ్ సీట్స్ ఫర్ ఉమెన్, పర్టికులర్లీ ఫ్రమ్ విచ్ యాక్ట్? 1935 యాక్ట్ ద్వారా ఇచ్చాడని అంటే ఇచ్చినాడు. ఎస్ ప్లీజ్. నెక్స్ట్ 1813 చార్టర్ యాక్ట్. If you can tell me some points. First point correct kada? It ended trade monopoly of the British East India Company with India except item tea lo kuda lesaru, China tho trade chesukomanadu. Correct ah mari? Yes please. Next, it asserted the sovereignty of the British crown over the Indian territories held by the company. Obviously endukana ante nana idi mi clear ga undala. Actual ga దాదాపు పిట్స్ ఇండియా యాక్ట్ నుంచే ఒకలాంటి సావరింటీ వచ్చేసింది దానికి. ఇది మళ్ళా క్లియర్గా చెప్తుంది, యు ఆర్ హోల్డింగ్ ద టెరిటరీస్ ఇన్ ఇండియా ఆన్ మై బిహాఫ్ అండ్ మై ట్రస్ట్ అని చెప్తుంది క్రౌన్. నెక్స్ట్, ద రెవెన్యూస్ ఆఫ్ ఇండియా వర్ నౌ కంట్రోల్డ్ బై ద బ్రిటిష్ పార్లమెంట్. ఇక్కడ కొంచెం ట్రిక్ వాడిండు వాడు. ఇక్కడ ఏం వాడిండు వాడు? నౌ అని అంటే ఏదో ఇప్పుడే స్టార్ట్ అయినట్టు చూపిస్తుండని వాడు. నిజంగా ఇప్పుడు స్టార్ట్ అయింది కంట్రోల్. 1784 పిట్స్ ఇండియా యాక్ట్ ద్వారానే BOC బోర్డ్ ఆఫ్ కంట్రోల్ పనేనా? రెవెన్యూ కంట్రోల్ చేయడానికి కదా. సో న్యాచురలీ ద థర్డ్ నీకు ఉండొద్దు, ఆన్సర్ 1 and 2 రావాలా. ఫస్ట్
గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1919 క్లియర్లీ డిఫైన్డ్. ఫాస్ట్గా చెప్పండి. ఇప్పుడే చూసాం మనం, సెంట్రల్కి ప్రొవిన్షియల్కి క్లియర్గా డివిజన్ చేసేసి ఇది నీవి ఇవి నావి, ఈ ప్రొవిన్షియల్ నువ్వు చేయి, సెంట్రల్ నేను చేస్తా అనేసి క్లియర్గా చెప్తున్నాను. నెక్స్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 2024లో అడిగినాడు. ఇది బాగుంటుంది. యాక్చువల్గా నేను చెప్పుంటే నేను ఐ వుడ్ హావ్ ఇన్వాల్వ్డ్ మచ్, ఇంకా ఈజీగా నాకు కాన్ఫిడెన్స్ ఉండేది. మీకు చెప్పలేదు కదా నేను. ప్రొవైడెడ్ ఫాలోన్ ఆల్ ఇండియా, అది ఏఐఎన్ పడ్డంది అన్నది, ఆల్ ఇండియా ఫెడరేషన్ బేస్డ్ ఆన్ ద యూనియన్ ఆఫ్ బ్రిటిష్ ఇండియన్ ప్రావిన్సెస్ అంటే దోస్ ఏరియాస్ అంటే డైరెక్ట్ రూల్ ప్లస్ ద ప్రిన్స్లీ స్టేట్స్ విచ్ ఆర్ అండర్ ఇండైరెక్ట్ రూల్. చేసింది అదేమన్నా ఐడియా ఉందా మీకు? చేసింది ఏఐఎఫ్ అని అంటే ఆల్ ఇండియా ఫెడరేషన్ ఈక్వల్ టు బ్రిటిష్ ఇండియా ప్రావిన్సెస్ ప్లస్ ప్రిన్స్లీ స్టేట్స్. ప్రపోజ్ చేసింది కానీ ఎప్పుడు రియల్గా రాలేదు అన్నది. ఇట్ నెవర్ హ్యాపెండ్. ఓకే, సో దిస్ ఇస్ స్టేట్మెంట్ ఇస్ కరెక్ట్. ఇది చూడండి. డిఫెన్స్ అండ్ ఫారిన్ అఫైర్స్ వర్ కెప్ట్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ ఫెడరల్ లెజిస్లేచర్. దట్ ఈస్ ఫూలిష్నెస్. వాడు సచిన అయ్యాడు నీకు డిఫెన్స్ ఫారిన్ అఫైర్స్ ఇస్తాడా? లెజిస్లేచర్కి ఇస్తాడా? వాడు దేనికి దేవుడు పెట్టుకుంటాడు తెలుసా? కరెక్ట్. గవర్నర్ జనరల్ విల్ రిటైన్ దట్. గవర్నర్ జనరల్ చేతిలోనే పెట్టుకునేవాడు. సింపుల్ క్వశ్చన్, అది మళ్ళీ డైరెక్ట్గా అడిగాడు వాడు. నన్ను నందిని రైజ్డ్. మీరు ఆన్లైన్లో కూడా వింటుర్రా అంటే మీ ఓపిక గ్రేట్. నందిని వారు చెప్తున్నా ఏం చేయాలి వ్యూ అంటే సరేనా? ఎక్కడ వస్తుంది? ఇదనా? ఓకే. విచ్ క్లాస్ NCERT we need to study? So this PDF will be sent to us for online students. It will be helpful to read PYQ. Okay. నేను ఒకసారి చెప్తాను నందిని. ఐ విల్ జస్ట్ టెల్ ద మేనేజ్మెంట్ ఇఫ్ దే కెన్ పాస్ ఇట్ ఆన్ ఆర్ నాట్. నాకు తెలియదు, నా చేతిలో లేదు నాన్న. నేనైతే రిక్వెస్ట్ చేస్తాను వాళ్ళకి పంపించమనేసి. ఎందుకంటే ఐ డిడ్ మై ఎఫర్ట్స్. మీకు అన్ని ఒక టాపిక్ వైజ్గా పెట్టి ఇద్దామనేసి నేను చేశాను ఇవన్నీ. ఓకేనండి, షూర్. మహబూబ్ ఈజ్ ఆస్కింగ్ విచ్ క్లాస్ NCERTs we need to study. చెప్పు, ఏ క్లాస్ NCERT చదవాలి? అన్నీ చదవాలి, సరేనా? నేను మోడర్న్ తీసుకోలే కదా, మీకు తీసుకొని ఉంటే నా హ్యాండ్ అవుట్స్ వచ్చాయి మ్యాక్సిమంగా. ఓకే, పర్లేదులేండి. ఓకేనా, నేను అది రాసుకుంటున్నాను. ఒకసారి నేను చెప్తాను, ఒకవేళ వీళ్ళు నేను మళ్ళీ మర్చిపోతే నాకు రిమైండర్ పెట్టుకోకపోతే. ఓకే, నెక్స్ట్ అన్న. సో ఇట్ ఈస్ టు ద గవర్నర్ జనరల్. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ పాయింట్, బై విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్. ఇదైతే ఇంత ఘోరం క్వశ్చన్ అడుగుతున్నాను అనుకోలేదు ఎప్పుడు నేను. గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ని గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా లాగా డిక్లేర్ చేసిన యాక్ట్ ఏది? 1833లో క్లియర్గా చెప్పేస్తాడు వాడు. అది ఎప్పుడన్నా ఫస్ట్ అట్లాంటి గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా ఎవరు తెలుసా? బెంటింగ్. ఓకే. ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ ఎవడు? వారెన్ హేస్టింగ్స్. ఫస్ట్ వైస్రాయ్ ఎవడు? క్యానింగ్. వాడు 1858 ఆ టైంలో ఉంటాడు అన్న, 1857 అప్పుడు. నెక్స్ట్, బ్యూటిఫుల్ క్వశ్చన్. మంచి చదవలేదా? అవుట్. మంచిదైనా ఈజీగా పెడతావు. రెసిడియరీ పవర్స్ అంటే ఏంటి చెప్పండి? అంటే నువ్వు లెజిస్లేచర్కి ఇవ్వవు, సెంట్రల్కి ఇవ్వవు, ఇది ఇవ్వను అన్న. మిగిలిన ఉంటాయి సబ్జెక్ట్స్ కొన్ని లిస్ట్ కానీ, అవి ఎవరికి ఇచ్చిండనంటే గవర్నర్ జనరల్ పెట్టుకుంటాడు. యాజ్ సింపుల్ యాజ్ దట్. ఓకే, నెక్స్ట్. డయార్కి ఇప్పుడే చెప్పాను, అందుకే. ఇట్ రిఫర్స్ టు డివిజన్ ఆఫ్ సెంట్రల్ లెజిస్లేషన్ ఇంటూ 2 houses. డెఫినెట్లీ నాట్ దిస్ బైకామరలిజం. ఇంట్రొడక్షన్ ఆఫ్ డబుల్ గవర్నమెంట్, దట్ ఈస్ సెంట్రల్ అండ్ స్టేట్ అంటారా? సెంట్రల్ని స్టేట్ని అంటారా డయార్కి అని అంటే? సెంట్రల్ని స్టేట్ చేస్తే ఫెడరల్ అంటారు దాన్ని. హ్యావింగ్ 2 sets of rulers, one in London and another in India. అదా ఇక్కడ వాడు డయార్కి అంటుంది? లేదు, ఇక్కడ ఏం అడుగుతున్నాడు? డివిజన్ ఆఫ్ సబ్జెక్ట్స్ డెలిగేటెడ్ టు ద ప్రావిన్సెస్ ఇంటూ 2 categories. ఈస్ దట్ ద డయార్కి ఈస్ టాకింగ్ అబౌట్? ఎస్ ప్లీజ్, ఎస్. నెక్స్ట్, లాస్ట్కి వస్తున్నాను అన్న. నేషనల్ మూవ్మెంట్. దీంట్లో దాదాపు 20 క్వశ్చన్లు ఉంటాయి. మరి మీకు మామూలు మంచి గుర్తుపెట్టుకోండి, ఈ ఒక్కడు కాంగ్రెస్ వాడు కాదు. మీకు అర్థమైతే ఏం చెప్పాలనుకున్నాను. పొలిటికల్ ఇంటెలిజెంట్ పీపుల్ షుడ్ అండర్స్టాండ్. కాంగ్రెస్ కొట్టుకున్న డప్పు చాలు కదా, వాళ్ళు కొట్టుకురాలేదా 2014 వరకు? అదే గోల. అంటే వీళ్ళందరికీ నన్ ఆఫ్ దెమ్ వర్ ఎవర్ గివెన్ ఇంపార్టెన్స్ ఇన్ ద కాంగ్రెస్ ఎరా. దట్ ఈస్ ఓన్లీ యువర్ ఫ్రీడమ్ ఫైటర్స్ ఆర్ గాంధీ, నెహ్రూ, ఆ ఫ్యామిలీ తప్ప ఇంకెవడు కనబడరు వాడికి. వీడికి వాళ్ళు కనబడరు. ఎవరికి? బీజేపీకి. ఎంతసేపు నాన్ కాంగ్రెస్ని ఎత్తుకోవాలి,
క్వశ్చన్లు వేయాలి. వీళ్ళందరూ రెవల్యూషనరీస్, గుర్తుపెట్టుకోండి. డెడ్లీ ఇంపార్టెంట్ అన్న. ఒక్కొక్కటి చెప్పాలని అంటే ఇన్ని పాయింట్స్ చెప్పుకుంటూ పోవచ్చు. ఓకే, ధరీంద్ర కుమార్ ఘోష్, ఔరబిందో ఘోష్ అని విన్నారా ఎప్పుడైనా? ఆయన సొంత తమ్ముడు ఆయన ఔరబిందో ఘోష్ ఆయన తమ్ముడు. ఆయన స్పిరిచువాలిటీలోకి వెళ్తే ఈయన గన్స్ పిస్టల్స్ పట్టుకున్నాడు, ఇంకా డైరెక్ట్గా చంపేయాలని ఫిక్స్ అయిపోయింది బ్రిటిష్ వాళ్ళని. వీని ఇంట్లో కూర్చొని బాంబులు తయారు చేసేవాళ్ళు. అవును, మళ్ళీ ఫిజిక్స్ క్లాస్కి వెళ్ళేటోళ్ళు ఎందుకు వెళ్తుంటే ఫిజిక్స్ క్లాస్కి ఎగ్జామ్ రాయడానికి అనుకుంటున్నావా? కెమిస్ట్రీ క్లాస్కి ఎందుకు వెళ్తుంటే వీళ్ళు? అందుకే కర్జన్ గారికి పిచ్చిలు వేసిపోతుండారు. ఏంద్రా వీళ్ళు ఎందుకు వస్తారో కాలేజ్కి అని అంటే, వస్తాను నాకు ల్యాబ్కి వస్తారు, ల్యాబ్కి వచ్చి ఇంత కెమికల్స్ తీసుకొని పోవడం. మరి ఏం చేస్తారు? మరి దేవర్ సఫరింగ్ ఆ టైంలో యూత్ సఫర్ అవుతున్నారు. ఆలిపోర్ బాంబ్ కేసు అని ఉంటుంది, డెడ్లీ కేసు. దాంట్లో వీళ్ళందరూ దొరికిపోతున్నారు. యాక్చువల్గా జోగేశ్చంద్ర చాటర్జీ ఇంకో రెబెల్ టైప్ ఈడుంటాడు. రాజ్ బిహారీ ఇండియాలోకి వెళ్ళి వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? చిన్న చిన్న ఆఫీసర్లను టార్గెట్ చేస్తున్నాడు. వీడేం ఫిక్స్ చేసిండు తెలుసా? ఈ ఆఫీసర్లను కాదు, డైరెక్ట్ గవర్నర్ జనరల్ చంపుదామని. హార్డింజ్ అని ఉంటాడు ఒకటి. నిజంగా చిన్న బాగుంటుంది యాక్చువల్లీ. మోడర్న్ ఇండియాలో ఇవన్నీ వస్తాయి, బ్యూటిఫుల్ స్టోరీస్ ఇవన్నీ. నేను మిస్ అయినా మీతో. కానీ రాజ్ బిహారీ బోస్ అనేటోడు, సచీంద్ర సాన్యాల్ ఉంటాడు నన్ను ఇంకొకడు, ఇద్దరు కలిసి లార్డ్ అనుభూతి కాదు నాకు వాళ్ళని, హార్డింజ్ అనేటోడు ఢిల్లీలో ఏనుగు సవారీ చేస్తున్నాడు. వాడు ఎందుకు? క్యాపిటల్ వాజ్ షిఫ్టెడ్ ఫ్రమ్ బెంగాల్ టు కాల్కటా టు ఢిల్లీ ఇన్ 1911. ఓకే, కొత్త క్యాపిటల్కి వెళ్ళాలా మరి గవర్నర్ జనరల్ లేదా? వెళ్తుంటే వాడు వైఫ్ కూర్చొని ఏనుగు సవారీ చేస్తుంటే ఇద్దరికి వెనుకకి బాంబులు వేస్తారు వీళ్ళిద్దరు. ఎవడు? సచీంద్ర సాన్యాలు, రాజ్ బిహారీ బోస్. వాడు లక్ ఏంటంటే ఇక్కడ భుజం మీద తగులుతుంది ఆ బాంబు. తగిలి వాడు వైఫ్కి ఏం కాలే, హార్డింజ్కి ఏం కాలే. కానీ ఆ భయానికి ఇండియా నుంచి పారిపోతుండ. ఎటు వెళ్తాడు తెలుసా? జపాన్కి పోతాడు. జపాన్కి పోయి అక్కడ పోయి హీ విల్ ఫైట్ ఫ్రమ్ దేర్. అంటే హీ ఈస్ ట్రైంగ్ టు యునైట్ ఆల్ ద ఇండియన్స్ లివింగ్ అవుట్ సైడ్ ఇండియా టు వేజ్ అ వార్ అగెయిన్స్ట్ బ్రిటిష్ ఫ్రమ్ అవుట్ సైడ్ ఇండియా. బయట నుంచి వార్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. సుభాష్ చంద్ర బోస్ కూడా కొద్ది గొప్ప హెల్ప్ చేస్తాడు. ఆయన మీకు ఐడియా ఉందా? ఆజాద్ హింద్ ఫౌజ్ ఆర్ ఇండియన్ నేషనల్ ఆర్మీ అనేసి, అది సుభాష్ బోస్ పెట్టలేదు నాన్న. దాన్ని ఫామ్ చేసింది మోహన్ సింగ్ అనే వ్యక్తి ఫామ్ చేస్తాడు. కానీ లాస్ట్ లీడర్షిప్ దాన్ని పీక్ లెవెల్ తీసుకుపోయింది సుభాష్ చంద్ర బోస్. ఫామ్ చేసింది ఐఎన్ఏని మోహన్ సింగ్ అయితే, ఆయన చేతిలోంచి ఈయన చేతికి వస్తుంది ఐఎన్ఏ. ఫ్రమ్ హిజ్ హ్యాండ్ ఐఎన్ఏ గోస్ టు సుభాష్ చంద్ర బోస్. అండ్ దిస్ మ్యాన్ వాజ్ లివింగ్ ఇన్ జపాన్. అండ్ ఆయన జపాన్లో కూడా ఒక ఆర్గనైజేషన్ పెట్టాడు, ఇండియన్ ఇండిపెండెన్స్ లీగ్ అనేసి. జపాన్లో ఎస్టాబ్లిష్ చేసింది అంటే 1942లో టోక్యోలో పెట్టినాడు. అంటే వాళ్ళ ఎనర్జీ, మీరు చూసుకోవచ్చు క్లియర్గా ఏ లెవెల్కి వెళ్ళే వాళ్ళు వీళ్ళంతా అనేసి. ప్రస్తుతానికి ప్రైమ్ మినిస్టర్ మోడీకి ఒక అడ్వైజర్ ఉంటున్నాను, సంజీవ్ సాన్యాల్ అనేసి. చెప్పుంటాను మీకు, ఏన్షియంట్ ఇండియాలో చెప్పుంటాను మీకు అది. ఎందుకంటే బుద్ధిజంలో ఒక డిబేట్ వచ్చిందన్న అశోకుడిలో. వాడు కళింగ వార్ ముందు తర్వాత బుద్ధిజంకి వెళ్ళిండా లేదా ముందే అయిపోయిందా అనే యాంగిల్లో సంజీవ్ సాన్యాల్ అనే వ్యక్తి డౌట్స్ రేజ్ చేశాడు. ఆ సంజీవ్ సాన్యాల్ ఎవరో గారు, ఈయన ఫ్రెండ్, ఇద్దరు కలిసి ఎవరైతే బాంబు వేశారో సచీంద్ర సాన్యాల్ యొక్క ఫ్యామిలీ మెంబర్ అనమాట. ఆయన కూడా ఇంపార్టెంట్ యాక్చువల్లీ, కానీ క్వశ్చన్స్ రాలేదు ఇప్పటిదాకా. నెక్స్ట్ క్రిప్స్ మిషన్. ఇప్పుడు చెప్పండి, అన్లెస్ అంటిల్ మీరు ఆ ప్రాపర్గా ఇదంతా ఎప్పుడు చెప్తుంది? క్రిప్స్ మిషన్ తెలుసానా? 1942లో జస్ట్ నీ క్విట్ ఇండియా స్టార్ట్ కాకముందు క్రిప్స్ మిషన్ పంపించింది వాడు. ఏమంటున్నాడు వీడు? కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ వుడ్ హ్యావ్ మెంబర్స్. అంటే క్రిప్స్ మిషన్ 1942లో వచ్చింది. అది 1942లో బ్రిటన్ ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ వరల్డ్ వార్ 2. పీకల్ దాకా నిండిపోయి ఉన్నారా? చెప్పుంటా మీకు, ఏది వరల్డ్ హిస్టరీలో మీ హిట్లర్ గారు దీపావళి సెలబ్రేట్ చేసుకుంటుంటారు రోజు అనేసి. బాంబుల మీద బాంబులు వేసి చంపుతున్నాడు ఎవరిని? బ్రిటన్ని. విల్ బ్రిటన్ నీడ్ ఇండియా సపోర్ట్ ఇన్ ద వరల్డ్ వార్ 2? విల్ దే హ్యావ్ టు కమ్ అవుట్ విత్ సమ్ కన్సెషన్స్ ఫర్ అస్? అండ్ వన్ ఆఫ్ దట్ వాస్ క్రిప్స్ మిషన్. దాంట్లో ఏమేమి కన్సెషన్స్ ఇచ్చిందో అని అడుగుతున్నాడు వాడు. కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ వుడ్ హ్యావ్ మెంబర్స్ నామినేటెడ్ బై ద ప్రొవిన్షియల్ అసెంబ్లీస్ యాజ్ వెల్ యాజ్ ప్రిన్స్లీ స్టేట్స్. చిన్న ట్విస్ట్, పెద్దదేలా. దిస్ ఈస్ పార్షియలీ కరెక్ట్. ప్రిన్స్లీ స్టేట్స్ నుంచి వచ్చే మెంబర్స్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో నామినేట్ అవుతారు, కానీ ప్రొవిన్షియల్ అసెంబ్లీస్ నుంచి వచ్చే వాళ్ళు ఎలెక్ట్ అవుతారు. సో దట్ మేక్స్ ది స్టేట్మెంట్ రాంగ్, బికాస్ దే ఆర్ ఎలెక్టెడ్ ఫ్రమ్ ప్రొవిన్షియల్ బట్ నామినేటెడ్ ఫ్రమ్ princely states. Small reading gone adi. Next, any province which is not prepared to accept the new constitution would have the right to sign a separate agreement with Britain regarding its future states. అంటే క్లియర్ గా ఏం చెప్తుండే తెలుసా? పార్టీషన్ చేస్తాం అని ఇండికేషన్ ఇస్తున్నాడు. నీకు ఇష్టం లేదా ఈ కాన్స్టిట్యూషన్, ఈ ప్రావిన్స్కి ఇష్టం లేదా, నువ్వేం చేయి, సపరేట్గా సైన్ చేసుకుని నాతోని అంటే ఇండికేషన్ ఆఫ్ అ పార్టీషన్ ఆఫ్ దిస్ కంట్రీ అనేసి తెలుస్తుంది. అండ్ దిస్ వాస్ దేర్. ఇది చూసిన తర్వాత గాంధీ కూడా పేషెన్స్ పోయింది. అప్పుడు
పోయి అప్పుడు గాంధీకి తెలిగింది ఏమని, క్విట్ ఇండియా చెయ్యాలి అనేసి. అప్పటి నుంచి అరుస్తూ ఉంటాడు సుభాష్ చంద్రబోసు, చెయ్యిరా చిన్న, చెయ్యిరా బాబు, చెయ్యిరా అంటే ఈనాడు ఎవడు ఆగు. ఎందుకు అంత అపార నమ్మకం ఎవరి మీద? బ్రిటిష్ మీద. మంచోళ్ళు బ్రిటిష్ వాళ్ళు ఎప్పుడోకప్పుడు మనల్ని అంటే వీడు పాపం గాంధీ, నేను తిట్టినట్టు ఉంటుంది నాన్న, కానీ మీరు కరెక్ట్గా నన్ను అర్థం చేసుకుంటే నేను గాంధీని అంత హేట్ చెయ్యా. పేషెన్స్ అంటే మన గాంధీకి ఎట్టుండదు తెలుసా, వాళ్ళు మనుషులే కదా. వాడు బ్రిటిష్ వాడు అయితే నేను ఇండియన్ అయితే వాడు ఫస్ట్ బ్రిటిష్ వాడా, వాడు మనిషి కదా. ఎప్పుడో ఒకప్పుడు మారుతాడులే. ఇప్పుడు కాకపోతే ఇంకోసారి అంత గుడి నమ్మకం ఆయనకి. ఏం చేస్తాం? అవును మరి, అందుకే ఖరాబ్ చేసాడు. అప్పటికే గాంధీని తిడుతున్న జనాలు. ఇంకెప్పుడు స్టార్ట్ చేస్తావు నాయనా నువ్వు అని అంటే మధ్యలో డ్రామా చేస్తాడు మీవాడు. ఇండివిజువల్ సత్యాగ్రహ అంటాడు. మీకు ఐడియా ఉందా? ఫస్ట్ ఆగస్ట్ ఆఫర్ వస్తుంది నాన్న, ఆగస్ట్ ఆఫర్ నచ్చదు మనకి. ఆగస్ట్ ఆఫర్ నచ్చాక మనోడు ఇండివిజువల్ సత్యాగ్రహం తీసుకొస్తాడు. ఇండివిజువల్ సత్యాగ్రహం చేస్తే వాడు ప్రెషర్ పడుతుందేమో అని అనుకుంటే వాడు ఇది ఇచ్చాడు, క్రిప్స్ మిషన్. ఇది ఇచ్చిన తర్వాత వాడు క్రిప్స్ మిషన్లా అప్పుడు గాంధీని పట్టుకొని కొట్టరా? అప్పుడు కూడా స్టార్ట్ చేయకపోతే కొడతారా లేదా? అందుకు స్టార్ట్ చేసి మీ గాంధీ. ఇంకా అప్పుడు అర్థమైంది ఆయనకి, ఇప్పుడు నేను చేయకపోతే వీళ్ళు కొడుతున్నాను అనేసి అప్పుడు క్విట్ ఇండియా మూవ్మెంట్ స్టార్ట్ చేస్తాడు. లేకపోతే ఆయన మీద నమ్మకం లేదు నాకు. నెక్స్ట్ 8 ఆగస్ట్ 1942 జరిగింది ఏంటి రావంటే అదే జరిగింది. ఇది ఫస్ట్ ఉందన్న. క్విట్ ఇండియా రెజల్యూషన్ వాస్ అడాప్టెడ్ బై ఏఐసిసి అంటే ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ. ఆ రోజు దాన్ని అడాప్ట్ చేసుకున్నారు. దాన్ని ఆగస్ట్ రెవల్యూషన్ కూడా అంటారు. ఎందుకనంటే ఆగస్ట్లో స్టార్ట్ అయింది కాబట్టి క్విట్ ఇండియాని ఆగస్ట్ రెవల్యూషన్ కూడా అని అంటున్నాను. ఏమైనా ఐడియా ఉందా ఈ ముగ్గురు ఎవరో? షా నవాజ్ ఖాన్, ప్రేమ్ కుమార్ సేగల్, గుర్బక్ష్ సింగ్ ధిల్లాన్. ఈ ముగ్గురు కూడా యాక్చువల్గా ఇండియన్ నేషనల్ ఆర్మీ, సుభాష్ బోస్ కింద వీళ్ళంతా ఫైట్ చేసిన వ్యక్తులు. వీళ్ళంతా అగెయిన్స్ట్ బ్రిటన్. అంటే ఫ్రమ్ అవుట్ సైడ్ ఇండియా దే ఆల్ అటాక్డ్ బ్రిటిష్ గవర్నమెంట్ ఇన్ ఇండియా అని బయట నుంచి అటాక్ చేశారు. కానీ ఎప్పుడైతే ఐఎన్ఏ ఓడిపోయిందో, సుభాష్ చంద్రబోస్ చనిపోయాడు అనేసి న్యూస్ వస్తుంది కదా, ఆల్ దీస్ ఐఎన్ఏ సోల్జర్స్ ఆర్ బ్రాట్ టు ఇండియా అండ్ వీళ్ళకి అగెయిన్స్ట్గా గవర్నమెంట్ డిసైడెడ్ టు కండక్ట్ ట్రయల్స్ అగెయిన్స్ట్ ఆల్ దీస్ పీపుల్. అండ్ ఫస్ట్ ట్రయల్ రెడ్ ఫోర్ట్ ఉందా, రెడ్ ఫోర్ట్లో పెడతాను నాన్న. ఈ ముగ్గురు తీసుకొచ్చి పెట్టిరు. వాళ్ళు చేసిన పెద్ద బ్లండర్ అది. ఎందుకు తెలుసా? ముగ్గురు 3 రిలీజియన్స్కి చెందిన వాళ్ళు. షా నవాజ్ ఖాన్ ఒక ముస్లిం, ప్రేమ్ కుమార్ సింగ్ సెహగల్ ఒక హిందూ, గురుబక్ష్ సింగ్ ధిల్లాన్ ఒక సిక్ అవడం వల్ల మొత్తం 3 కమ్యూనిటీస్ రివోల్ట్ చేస్తాయా? ఇది చాలా పెద్ద బ్లండర్ చేస్తున్నారు బ్రిటిష్ వాళ్ళు. ఇది కూడా డైరెక్ట్గా మీ ఎన్సీఆర్టీలో వస్తున్నాయి, వేరే స్టాండర్డ్ టెక్స్ట్ బుక్స్తో కూడా డైరెక్ట్గా ఇచ్చినాడు అన్న. దానికి ఆలోచించేది ఏమో తెలిస్తే పెట్టడమే అంతే. అసలు బ్యూటిఫుల్. ఇది కష్టం దొరకదు. బట్ దాని ఏమంటారు, స్వదేశీ మూమెంట్ పేరు విన్నారా? స్వదేశీ మూమెంట్లో ఈ పర్సన్ అన్న రాయర్. మామూలుగా మీకు కాంగ్రెస్ వాటిలలో ఎక్కువ రాయర్ వీళ్ళు. సాకారాం గణేష్ దియూస్కర్ అని ఒక బ్యూటిఫుల్ ఇది రాస్తాడు బుక్, దేశేర్ కథ అని రాస్తాడు. దాని ఫస్ట్ లైన్ చూడన్నా, ఇట్ వాండ్ అగైన్స్ ద కలోనియల్ స్టేట్స్ హిప్నాటిక్ కాన్క్వెస్ట్ ఆఫ్ ద మైండ్. అరే బాబు, నీ భూమిని ఎట్లా ఆక్రమించుకుంటే వాడు ఇప్పుడు ఏం ఆక్రమించుకుంటే నీకు తెలియకుండా నీ మైండ్ని వాడు మొత్తం లోపల నుంచి ఇంజనీరింగ్ చేసేస్తున్నాడు. ఏమని? టు మేక్ యూ బిలీవ్ దట్ ఇండియన్ కల్చర్ ఈస్ ఇన్ఫీరియర్ టు వెస్టర్న్ కల్చర్. మాదే గొప్ప అని వాడు నీకు మైండ్లో పెడుతున్నాడు. అర్థం చేసుకో అని అంటున్నాడు వాడు. దాన్ని దేశేర్ కథ, సాకారాం గణేష్ దియూస్కర్. ఎక్స్ట్రీమ్లీ బ్యూటిఫుల్ అని పోయి అసలు ఎప్పుడన్నా చూడండి, మీకు తెలుస్తుంది దాని ఇంపార్టెన్స్. ఇట్ ఇన్స్పైర్డ్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్, ఇక్కడ రాసిన, అందుకే ఇక్కడ రాసింది చూడండి, స్వదేశ్. చెప్పాను ఇప్పుడే. అంటే ఏమంటున్నాడు, వాడిది వద్దు, ఎవరిది కావాలా? స్వదేశీ, మన కల్చర్ మనకి ఇంపార్టెంట్ అనేసి చెప్తుంటాడు ఆయన. ద యూజ్ ఆఫ్ దేశ్ బై దియూస్కర్ వాజ్ ఇన్ ద స్పెసిఫిక్ కాంటెక్స్ట్ ఆఫ్ బెంగాల్ ఓన్లీ. ఆ దేశాన్ని అంటే దేశేర్ కథ అంటే ఓన్లీ బెంగాల్ గురించి చెప్తున్నాడా, ఇండియా గురించి చెప్తున్నాడా? ఇండియా గురించి న్యాచురల్లీ. సో దట్ రిమూవ్ దట్. ఆ రెండు కూడా కరెక్ట్ అన్నాడు యాక్చువల్గా. బ్యూటిఫుల్. నా స్వదేశీ మూమెంట్ హ్యాండ్అవుట్లో క్లియర్గా రాస్తున్నాయి. ఇంత డీటెయిల్స్ రాయలేదు కానీ అది క్లియర్గా ఉంటుంది నా దాంట్లో. నెక్స్ట్, గాంధీ ఇర్విన్ ప్యాక్ట్ ఇంక్లూడెడ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్. మీ గాంధీ ఇర్విన్ అంటే ఎవరు తెలుసా? ఇక్కడ గవర్నర్ జనరల్ ఆ టైంకి, ఓకేనా? వాడిని కూడా చంపేయడానికి ట్రై చేసి మన రెవల్యూషనరీస్ తెలుసా. ఇర్విన్ గారు ట్రైన్లో పోతుంటాడు, మన పట్టాలు బీకేసారు, వాడు లక్కీగా ఎట్లా బతికినాడు. నిజంగా మామూలు కాదు, మనం ఫిక్స్ అయిపోయారు వాళ్ళని చంపేయాలనేసి. మన గాంధీ తాత లేకపోయింటే అసలు ఈ ఇండిపెండెన్స్ ఇంకో ఏ రూపంలో వచ్చేదో కష్టం నన్ను ఇమాజిన్ చేయడము. అంత డెడ్లీ వైలెన్స్ ఉండే. అందుకే గాంధీ రోల్ ఎందుకు ఇంపార్టెంట్ రా అని అంటే, అందుకే మీకు అది చదువుతున్న కొద్దీ మీరు అర్థమవుతుందన్న మీకు అది. ఓకే, గాంధీ ఇర్విన్ ప్యాక్ట్లో యాక్చువల్గా గాంధీ ఇర్విన్ ఎందుకు ప్యాక్ చేసుకున్నారని అంటే,
ఆర్టీసీ అని ఉంటుంది, మీరు ఉంటారు రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్. ఓకే, 3 times జరిగినాయి. ఫస్ట్ ఆర్టీసీ అయిపోయింది, కాంగ్రెస్ వెళ్ళాల. రెండో ఆర్టీసీకి కాంగ్రెస్ని ఎలాగైనా పిలవాలి అనేసి బ్రిటిష్ వాళ్ళు డిసైడ్ చేసుకున్నారు అక్కడ. మరి ఆ టైంకి ఏమవుతుంది తెలుసా, ఇండియాలో సివిల్ డిజోబీడియన్స్ మూవ్మెంట్ ఇస్ గోయింగ్ ఆన్. బట్ నౌ ఇఫ్ యూ హ్యావ్ టు కన్విన్స్ గాంధీ టు కమ్ టు ఆర్టీసీ, షుడ్ గాంధీ ఫస్ట్ సస్పెండ్ సిడిఎం హియర్? సస్పెండ్ చేయాల్సి వస్తుంది కదండి కొంచెంసేపు ఆపాలి, అట్లీస్ట్ టెంపరీగా. స్టాప్ అని అట్లా, సస్పెండ్ అంటే పాజ్, అగైన్ వర్కౌట్ కాకపోతే మళ్ళీ స్టార్ట్ చేయడానికి. సో సస్పెండ్ చేయాలని అంటే ఇర్విన్ స్టార్టెడ్ టాకింగ్ టు గాంధీ. చెప్పినాడు గాంధీ, వై డోంట్ యూ కమ్ టు ఆర్టీసీ అండ్ పార్టిసిపేట్ దేర్ అని అంటే, సరే నేను వస్తా కానీ దానికి కొన్ని కండిషన్స్ యాక్సెప్ట్ చేయాలి అంటాడు గాంధీ. ఆబ్వియస్ కదా, నువ్వు రమ్మంటూ ఏమంటున్నావు, ఇది ఆపి సిడిఎం ఆపి, యూఆర్ ఆస్కింగ్ మీ టు కమ్ దేర్, ఐ విల్ కమ్, ఐ విల్ స్టాప్ దిస్ అండ్ విల్ కమ్ దేర్ బట్ ఆన్ ఫ్యూ కండిషన్స్. వాట్ ఆర్ దోస్ కండిషన్స్ అంటే ఇంత లిస్ట్ ఇస్తాడు గాంధీ. ఓకే, దాంట్లోంచి అన్ని యాక్సెప్ట్ చేస్తాడు. ఎవడు? 2 యాక్సెప్ట్ చేయడు చిన్న, 2 యాక్సెప్ట్ చేయడు. ఆ రెండుట్లో ఇక్కడ ఒకటి ఇచ్చిండ్రు, ఇంకోటి ఏందో చెప్తా. ఇన్విటేషన్ టు కాంగ్రెస్ టు పార్టిసిపేట్, విల్ ఇట్ బీ దేర్ ఇన్ దిస్ ప్యాక్ట్? అడుగుతున్నాడు వాడు రమ్మని. సో ప్యాక్ట్లో పార్ట్ ఇది. ఓకే, విత్డ్రావల్ ఆఫ్ ఆర్డినెన్సెస్ ప్రొమల్గేటెడ్ ఇన్ కనెక్షన్ విత్ సివిల్ డిసోబీడియన్స్ మూవ్మెంట్. ఆర్డినెన్సెస్ అని అంటే మీకు ఐడియా ఉంటుందన్న, గవర్నమెంట్ విల్ పాస్ సర్టెన్ ఆర్డర్స్ వితౌట్ ద అప్రూవల్ ఆఫ్ ద లెజిస్లేచర్. సో సివిల్ డిసోబీడియన్స్కి పట్ల మీరు కాంగ్రెస్ స్టార్ట్ చేసింది కదా, దానికి తొక్కడానికి గవర్నమెంట్స్ కొన్ని ఆర్డినెన్సెస్ తీసుకొచ్చింది. వాటిని విత్డ్రా చేయమని అంటే అది ఒప్పుకుంటాడు ఎవడు? ఇర్విన్ గాడు. నెక్స్ట్, యాక్సెప్టెన్స్ ఆఫ్ గాంధీ సజెషన్ ఫర్ ఎంక్వైరీ ఇంటూ పోలీస్ ఎక్సెసెస్. అంటే పోలీసులు అతి చేసి ఉంటారా ఈ సప్రెస్ చేయడంలో, దాన్ని ఏమడుగుతున్నాడు గాంధీ? ఎంక్వైరీ. ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే పబ్లిక్ ఎంక్వైరీ అడుగుతాడు, ప్రైవేట్గా కాదు. అందరు ముంగల దాన్ని పోలీసులు ఏమేమి చేసినారో అత్యాచారాలు బయటికి చెప్పు మాకు అని అంటే దాన్ని ఒప్పుకుంటాను. సో ఇది నాట్ అ పార్ట్. దెర్ ఈస్ వన్ మోర్ సజెషన్, కండిషన్ ఆఫ్ గాంధీ విచ్ ద ఇర్విన్ డిడ్ నాట్ యాక్సెప్ట్. ఎనీవన్ నోస్ ఇట్? ఎవరికైనా తెలుసో లేదో? భగత్ సింగ్ యొక్క ఇది ఎప్పుడు జరిగింది తెలుసా నాన్న? ఎగ్జాక్ట్ డేట్ ఇది 5th March 1931లో జరిగింది. నేను మర్చిపోలేను నా డేట్స్, ఎందుకంటే నాకు ఇంపార్టెంట్. నాకు కొంచెం ఎమోషన్స్ అనేవి ఉండాలి మనిషికి, ఎంతసేపు ర్యాంకులు మార్కులే కాదు కదా. 23rd March 1931 భగత్ సింగ్ వాజ్ హ్యాంగ్డ్. భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్ని హ్యాంగ్ చేస్తారు. 5th ఎన్ని రోజులన్నా హార్డ్లీ 20 days కూడా కాలే. గాంధీ ఆ కండిషన్స్ పెట్టేటప్పుడు రాస్తాడు, ఏమని రాస్తాడు? ఇదొకటి చెయ్యి, ఏది పోలీసులు చేసిన అత్తులు పబ్లిక్ ఎంక్వైరీ చేయి. ఇంకోటి ఏంటన్నా, భగత్ సింగ్ని రిలీజ్ చేయమన్నట్లా, ఆయన డెత్ సెంటెన్స్ని ట్రాన్స్మ్యూట్ ఇట్ టు లైఫ్ సెంటెన్స్. అది కూడా ఒప్పుకోలే ఎవడు? ఇర్విన్ గాడు. అయినా కూడా గాంధీ వెళ్ళిండా లేదా? ఆర్టీసీకి వెళ్ళిండు, ఈవెంట్. సో ఇక్కడ అది వెళ్ళిందని ఏది భగత్ సింగ్ని అది కమిటీషన్ చేయమని ఇక్కడ రాయలే. బట్ 2 సజెషన్స్ ఒప్పుకోలేదు. ఏంటంటే పోలీస్ చేసిన అతికి ఎంక్వైరీయా లేదు, అది ఒప్పుకోలేదు. ఇర్విన్ గాడు ఇంకోటి ఏదో ఒప్పుకోలేదు. భగత్ సింగ్ సెంటెన్స్ని తగ్గించడానికి ఒప్పుకోలేదు. అయినా కూడా గాంధీ యాక్సెప్టెడ్ అండ్ వెంట్ దేర్. అండ్ ఇన్ఫ్యాక్ట్ 23rd March చనిపోతాడా రాజ్గురు, భగత్ సింగ్ అండ్ సుఖ్దేవ్. అదే వారం 1931. ఇప్పుడు ఈ ప్యాక్ట్ కాంగ్రెస్కి గవర్నమెంట్కి జరిగిందా లేదా గాంధీకి ఇర్విన్కి జరిగిందా? చూసుకోండి, కాంగ్రెస్ పార్టీ చేయలే. గాంధీ సో బిగ్ దట్ కాంగ్రెస్ పార్టీకి పైన ఉన్నాడు మనిషి. అర్థం చేసుకో, కాంగ్రెస్ పార్టీకి గవర్నమెంట్కి జరగలేదు నాన్న, 2 individualsకి జరిగింది. షుడ్ దిస్ పర్సన్ పుట్ అ కాంగ్రెస్ సెషన్ అండ్ గెట్ ద అప్రూవల్ ఆఫ్ కాంగ్రెస్? డిడ్ యూ అండర్స్టాండ్ మై పాయింట్ దేర్? He has personally signed a pact with the Governor General and now he has to come and get the approval of what? కాంగ్రెస్ పార్టీ. దానికోసం స్పెషల్ సెషన్ పెడతారు. ఆ స్పెషల్ సెషన్ పోయి ఆ ఇయర్ కరాచీలో పడ్డది. కరాచీ ఎక్కడ ఉంటుంది? ఈరోజు పాకిస్తాన్లో ఉంది, కానీ పంజాబ్ ఏరియాలోనే ఉందా? పంజాబ్లోనే పుట్టిండా మీ భగత్ సింగ్? మరి గాంధీ ఆ సెషన్కి అటెండ్ కావడానికి పోతుంటే పంజాబ్పై ఎంటర్ కాగానే భగత్ సింగ్ ఫాలోవర్స్ అందరూ వచ్చి నల్ల జెండాలు పట్టుకొని ఊపుతారు ఈయనకి, గాంధీ గారికి. ఏమంటారు తెలుసా నాన్న? బాగుంటుంది క్లాస్లో ఇవన్నీ చెప్పాలి, కానీ ఇక్కడ కుదరదు. నువ్వు ఎందుకు కాపాడలేని అడుగుతలేరు అని. దే ఆర్ నాట్ ఆస్కింగ్ యూ వై కుడ్ యూ నాట్ ప్రొటెక్ట్ భగత్ సింగ్ అని అంటారు. వై డిడ్ యూ నాట్ ట్రై అని అంటారు. నువ్వు ఎందుకు ట్రై చేయలే అంత గట్టిగా? అదే నీ కొడుకు అయితే, అదే భగత్ సింగ్ నీ కొడుకు అయ్యింటే, వాని కొడుకు అయ్యింటే చేస్తుండేనా? మీ గాంధీకి ఒక టూల్ ఉంటుందబ్బా, ఏం పనికి రాకపోయింది అనుకో, కథం నేను తిండి అంటాడు.
ఆయన ఏం మైండ్ పని చేయకపోతే ఏం చేయలేకపోతే ఒకటే లాస్ట్ టూల్ ఏంటి? ఫాస్టింగ్. చేయొచ్చా లేదా? ఛాన్స్ ఉండేనా గాంధీకి? ఫాస్టింగ్ చేసే ఛాన్స్ ఉండేనా లేదా? చేయలేదు మరి మనిషి. బ్యూటిఫుల్ సినిమా చూసినా డైలాగ్ ఉంటుంది, దాంట్లో ఏమంటుందంటే ఆ యంగ్ పిల్లలు ఎవరైతే భగత్ సింగ్ ఫాలోవర్స్ ఉంటారో, హిస్టరీ విల్ ఆల్వేస్ ఆస్క్ యూ దిస్ క్వశ్చన్ గాంధీ అని అంటారు. ఎప్పటికీ నీ చరిత్ర నీ క్వశ్చన్ అడుగుతూనే ఉంటుంది. ఏమని? నువ్వు ఎందుకు కాపాడలేదని కాదు, కాపాడడానికి నువ్వు నీ సావశక్తులను ఫుల్ లెవెల్లో ఎందుకు ట్రై చేయలేదు అని అడుగుతూనే ఉంటుంది అని అంటే, ఇంకా అదంతా దీని స్టోరీలో. యాక్చువల్గా ఇవన్నీ బ్యాక్గ్రౌండ్ తెలిస్తే ఫుల్ ఫ్లోలో మీకు మజా వస్తుంది యాక్చువల్గా అది. ఓకే, నెక్స్ట్ చూద్దాం ఫాస్ట్గా అన్నా. కొన్ని క్వశ్చన్ చూసేసి ఆపేస్తా. 9 కెన్ ఐ టేక్ టిల్ 9 తీసుకొని ఆపేస్తానా? 9కి 8 మనం స్టార్ట్ చేసింది 6:40కి. మీరు చూస్తే 6:40కి స్టార్ట్ చేస్తున్నా. ఒక 5-10 minutes ఎక్స్ట్రా తీసుకుందాం నాన్న. విత్ రిఫరెన్స్ టు స్వదేశీ మూవ్మెంట్ కన్సిడర్ ద ఫాలోయింగ్. ఫాస్ట్లీ, స్వదేశీ మూవ్మెంట్ కామన్ సెన్సికల్గా చెప్పొచ్చు. ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్టా? స్వదేశీ అని అంటే సెల్ఫ్, మన ప్రొడక్ట్సే ప్రమోట్ చేసుకుంటాం నాన్న. సో న్యాచురలీ ఇట్ విల్ రివైవ్ ఇండిజినస్ దిస్. ఎస్ ప్లీజ్. నెక్స్ట్, నేషనల్ కౌన్సిల్ అంటే మళ్ళీ ఎడ్యుకేషన్. ఎవరి ఎడ్యుకేషన్? వాడు ఎడ్యుకేషన్ వద్దు మాకు. ఎవరు ఎడ్యుకేషన్ కావాలా? మా ఎడ్యుకేషన్ మాకు కావాలి. నేషనల్ ఎడ్యుకేషన్. ఇది కూడా ఇంతకుముందు దే ఆల్రెడీ ఆస్డ్ క్వశ్చన్స్ ఆన్ దిస్. రిమెంబర్, అది చాలా ఇంపార్టెంట్ అండి. దెర్ వాజ్ అ పర్సన్ బై నేమ్ సత్యేంద్రనాథ్ ఠాగూర్ నాన్న. సత్యేంద్రనాథ్ ఠాగూర్ ఇండియాస్ ఫస్ట్ ICS ఆఫీసర్. ఈ నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ స్థాపించింది కూడా ఆయననే. సత్యేంద్రనాథ్ ఠాగూరే పెడతాడు. ఆయనతో పాటు ఇంక 2-3 ఎక్స్ట్రా ఫాలోవర్స్ ఉంటారు. వాళ్ళందరూ కలిసి అంటే వీ డోంట్ వాంట్ టు ఫాలో బ్రిటిష్ ఎడ్యుకేషన్, వీ వాంట్ టు ఫాలో ఇండియన్ ఎడ్యుకేషన్ అనేసి 1920లో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ చేంజ్ ఇట్స్ నేమ్ టు స్వరాజ్య సభ అని అడిగినాడు. కరెక్ట్. ఇది యాక్చువల్లీ అనీ బీసెంట్ స్టార్ట్ చేస్తుంది. హోమ్ రూల్ లీగ్ అనేది అనీ బీసెంట్ తిలక్ స్టార్ట్ చేస్తాను నాన్న. అనీ బీసెంట్ కింద ఉన్న ఆర్గనైజేషన్ పేరు ఇది. దానికి మార్చింది ఎవడు? గాంధీయే మారుస్తాడు దాన్ని. ఓకేనా? గాంధీ చేంజ్ దిస్ టు ఎసెన్షియలీ ఇది సేమ్ కాదా? ఎసెన్షియలీ హోమ్ రూల్ అండ్ స్వరాజ్య దగ్గర కదే వస్తుంది కదా. కానీ ఏంటంటే ఇది ఇంగ్లీష్లో ఉంది, ఇది మన భాషలో ఉంది, అది అంతే. ఓకే, స్వరాజ్య సభ అని తీసుకొచ్చి గాంధీ చేస్తాడు దాన్ని. మళ్ళీ డైరెక్ట్ క్వశ్చన్స్ ఇవన్నీ కామన్ టెక్స్ట్ బుక్స్లో ఉంటాయి. కష్టము, నాట్ ఈజీ, బట్ స్టిల్ ఈ వీళ్ళ బయోగ్రఫీస్ ఎవరెవరు రాశారు? మజీనీ గరిబాల్డి ఎవరో తెలుసా? గుర్తుందా? వరల్డ్ హిస్టరీ స్టూడెంట్స్ చెప్పాలా? మజీనీ గరిబాల్డి చెప్పండి చిన్న. ఇటాలీ, యూనిఫికేషన్ ఆఫ్ ఇటలీ చెప్పుంటానా? చెప్పినా లేదా మీరు? చెప్పలే కదా నేను. అండ్ శివాజీ అండ్ శ్రీకృష్ణుడి యొక్క బయోగ్రఫీస్ రాసింది ఎవరంటే కష్టమే అండి, బట్ స్టిల్ ఆన్సర్ ఈస్ లాలా లజపత్ రాయ్. ఇవన్నీ చేస్తాడు అనమాట. నెక్స్ట్, చంపారన్ సత్యాగ్రహ ఎవరు చేసాడు? గాంధీ వన్ ఆఫ్ ద ఫస్ట్ రీజనల్ మూవ్మెంట్స్లో ఫస్ట్ మూవ్మెంట్ అనేది. చూసి చెప్పండి ఫాస్ట్గా. గాంధీ చాలా తెలివైనవాడు. పీజెంట్స్ తీసుకొస్తాడు నా లోపలికి నేషనల్ మూవ్మెంట్లో. కరెక్ట్. అప్పటిదాకా మీ తిలక్ అయినా వీళ్ళంతా సిటీస్లో కాన్సన్ట్రేట్ చేస్తున్నారు, కానీ ఎవడు విలేజెస్లోకి వెళ్ళి పీజెంట్స్ గురించి పట్టించుకోవట్లా. గాంధీ ఇంటెలిజెన్స్ ఏంటంటే గ్యాప్ ఎక్కడ చూసిండు, అండర్స్టూడ్. అరే వీళ్ళని నిజంగా చెప్పబ్బా, ఇండియాలో మాక్సిమం పాపులేషన్ అప్పట్లో ఎక్కడ ఉంటుంటుంది? సిటీస్లోనా విలేజ్లోనా? వీడు అర్థం చేసుకున్నాడు ఏంటి? విలేజ్ పీపుల్ని పట్టుకోవడం ఈజీగా, వాళ్ళ మైండ్ని ఎమోషనల్గా కొడితే ఈజీగా ట్రాప్ అవుతారా వాళ్ళు. గాంధీ టాలెంట్ అర్థమైందా? అదే సిటీలలో కన్విన్స్ చేయగలుగుతావా పీపుల్ని ఈజీగా? ఎందుకు? 100 క్వశ్చన్లు అడుగుతా నిన్నాడు. ఎందుకు అట్లా ఇట్లా, ఎందుకు ఎప్పుడు చేస్తున్నావు అట్లా ఇట్లా. అదే విలేజ్లో 10 మంది పట్టుకున్నావు ఇంకేమవుతుంది? అయిపోయాయి. ఇంకో 100 మంది తయారవుతారు రెడీగా నీకు. ఎస్ ప్లీజ్. గాంధీ టాలెంటెడ్ రా రే. నెక్స్ట్, ఎవడైనా చెప్పగలుగుతారా ఈ క్రోనలాజికల్ ఆర్డర్? అదేనా అడుగుతుంది వినన్నా. కరెక్ట్, క్రోనలాజికల్ సీక్వెన్స్. మ్యూటినీ రాయల్ ఇండియన్ నేవీ మళ్ళీ డెడ్లీ. ఇది 1946లో జరుగుతూ ఆల్మోస్ట్ ఇంకా ఎండింగ్ ఇండియా టైంలో వస్తుంది అది. ఇది 42, 31. ఎప్పుడు అడిగిన క్వశ్చన్? సిల్లీ క్వశ్చన్ ఫర్ అ పర్సన్. మోడర్న్ ఇండియా మొత్తం చదివిన వాడికి డైరెక్ట్ క్వశ్చన్ కదా ఇచ్చేసింది వాడు ఫ్రీగా, తీసుకో 2 మార్క్స్. నెక్స్ట్, మళ్ళా సర్ అనాల్సిన అవసరం లేదు. స్టాఫోర్డ్ క్రిప్స్ ఎన్విసాజ్డ్ ఆఫ్టర్ ద సెకండ్ వరల్డ్ వార్ తర్వాత ఏమేమి ఇండియా ఇస్తున్నాడు. క్వశ్చన్స్ చూస్తుంటే మీకు కొన్ని ట్రెండ్స్ అర్థమవుతున్నాయి నాన్న, ఎక్కడికి వెళ్ళి వాడు ఫోకస్ చేస్తున్నాడు. ఈ మిషన్స్ తప్పదాయి, యాక్ట్స్ ఉంటాయి, కొన్ని ఏరియాస్ ఉంటాయి, మనకు కావాలి అది చెప్పాలి. ఇండియా షుడ్ బి గ్రాంటెడ్ కంప్లీట్ ఇండిపెండెన్స్ అంటాడు వాడు, సచిన్ అన్నాడు. నెక్స్ట్, ఇండియా షుడ్ బి పార్టీషన్డ్ ఇంటూ 2 బిఫోర్ గ్రాంటింగ్ ఇండిపెండెన్స్. యాక్చువల్లీ దే గేవ్ అ హింట్ బట్ దే డిడ్ నాట్ టెల్ ఇట్ ఓపెన్లీ దట్ మేము 2గా విభజిస్తాము అని మనలా. నెక్స్ట్, ఇండియా షుడ్ బి మేడ్ ఎ రిపబ్లికా. అబ్బా ఏడు వాడు ఎందుకు ఇస్తాడు? డొమినియన్ స్టేటస్ ఇస్తా అంటే. డొమినియన్ స్టేటస్ అంటే ఐడియా ఉందన్న?
Governor General will be appointed by them, but the real governance will be done by the Prime Minister here. ఎస్ లైక్ ప్రెసిడెంట్ ఒక పప్పెట్ లాగా గవర్నర్ జనరల్ అక్కడి నుంచి వస్తాడు అనేసి. చాలా మందికి తెలియదు ఏంటంటే ఇప్పటికీ August 15, 1947 మనం ఇండిపెండెన్స్ డే అని అంటాం. నిజంగా చెప్పాలా అది ఇండిపెండెన్స్ కాదు. ఎందుకు తెలుసా? అది డొమినియన్ స్టేట్స్ ఇచ్చిన చిన్నవాడు. దే డిడ్ నాట్ గివ్ అస్ ఇండిపెండెన్స్ డైరెక్ట్లీ, దే గేవ్ అస్ డొమినియన్ స్టేటస్. వెన్ డిడ్ ఇండియా రియలీ బికమ్ ఇండిపెండెంట్ ఫైనలీ అని అంటే రిపబ్లిక్ మనం 1950 January 26 రోజు అవుతాం మనం. కానీ దట్స్ హౌ వీ రిమెంబర్డ్ మన 1947 అనేసి అటు పెట్టుకుంటాం మనం. ఐడియా ఉందా ఏమన్నా? స్ప్లిట్ అయింది కాంగ్రెస్లో, ఎక్స్ట్రీమిస్టులు మోడరేట్స్ అనే వాళ్ళు అనొచ్చు. చెప్తారేమన్నా ఏది రీజన్ అయి ఉండొచ్చు? వాట్ షుడ్ హావ్ బీన్ ద రీజన్ ఫర్ ద స్ప్లిట్ బిట్వీన్ ఎక్స్ట్రీమిస్ట్స్ అండ్ మోడరేట్స్? ఇంట్రొడక్షన్ ఆఫ్ కమ్యూనలిజం ఇన్ ఇంటూ ఇండియన్ పాలిటిక్స్ బై లార్డ్ మింటో. నో ప్లీజ్. ఏమైనా ఐడియా ఉందా వాట్ ఈస్ మీన్ బై కమ్యూనలిజం అనేది? సెపరేట్ ఎలక్టరేట్స్ అనే కాన్సెప్ట్ ఉంటుందన్న. ముస్లిమ్స్కి సపరేట్గా ఎలక్టరేట్స్ ఇస్తారు, అది కానీ అది కాదు రీజన్. ఏది రీజన్? సెకండ్ వన్, ఎక్స్ట్రీమిస్ట్ ల్యాక్ ఆఫ్ ఫెయిత్ ఇన్ ద కెపాసిటీ ఆఫ్ ద అరే మోడరేట్స్ ఏమి మంచిగా చేస్తే ఎక్స్ట్రీమిస్ట్ రావాల్సిన అవసరం లేదు కదా మరి. ఎస్ ప్లీజ్. సో దట్ ఈస్ ద రీజన్. ఫౌండేషన్ ఆఫ్ ముస్లిం లీగ్ ఎప్పుడు జరిగిందన్న? ఆల్ ఇండియా ముస్లిం లీగ్ 1906లో వస్తుంది. ఈ యాక్ట్ ఎప్పుడు వచ్చింది? ఈ సపరేట్ ఎలక్టరేట్స్ ఫర్ గివెన్ ఇన్ విచ్ యాక్ట్? 1909 యాక్ట్, మార్లే మింటో రిఫార్మ్స్ అంటారు వాటి, దాంట్లో వచ్చింది మీకు అది. అరబిందో ఘోషస్ ఇనెబిలిటీ టు బి ఎలెక్టెడ్ యాజ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఐఎన్సీ. కానే కాదు అది. యాక్చువల్గా దే వర్ ట్రైంగ్ టు పుట్ తిలక్ని ఐఎన్సీ ప్రెసిడెంట్ లాగా చేయడానికి ట్రై చేస్తున్నారు వాళ్ళు. నెక్స్ట్, అసలు ఇంతకంటే సిల్లీ క్వశ్చన్ ఉండదు లేదు తెలియదు నాకు. కాన్స్టిట్యూషనల్ రిఫార్మ్స్ మళ్ళీ 1919 యాక్టా కాదా? వాడు ఏం చేంజ్ చేసి సొసైటీ చేంజ్ చేస్తున్నాడా? ఎడ్యుకేషన్ తీసుకొస్తున్నాడా? పోలీస్ చేస్తున్నాడా? డైరెక్ట్ కాన్స్టిట్యూషన్ రాస్తున్నాడు కాబట్టి డైరెక్ట్ క్వశ్చన్ అది. అందుకే అంట ఒక చదువుకున్న వ్యక్తికి ద పర్సన్ హూ హెస్ డన్ దేర్ బేసిక్ డ్యూటీ ఆఫ్ రీడింగ్ ద స్టాండర్డ్ సోర్సెస్ క్వశ్చన్ ఈజీయా మీడియమా డిఫికల్ట్ తెలిసిపోతుంది. అటెంప్ట్ చేయాలా? ఇది 100% మిస్ అయ్యే స్కోప్ లేదు దాంట్లో. నెక్స్ట్, స్వదేశీ అండ్ బాయ్కాట్ వర్ అడాప్టెడ్ as the methods of struggle for the first time. ఎప్పుడు అంట? 1905లో పార్టిషన్ ఆఫ్ బెంగాల్ జరిగింది, దానికి వ్యతిరేకంగానే వచ్చింది స్వదేశీ మూవ్మెంట్. ఫస్ట్ టైం అక్కడ స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్, ఫస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ వాస్? నో. ఫస్ట్ ఇండియన్ ఉమెన్ ఈమె. అనీ బీసెంట్ ఈస్ ద ఫస్ట్ ఉమెన్. ఓకే, ఆమె కల్కటాలో 1917 సెషన్లో చూడాలని ఇవన్నీ డీటెయిల్స్ మన తర్వాత. ఫస్ట్ ముస్లిం ప్రెసిడెంట్ ఈస్ బద్రుద్దీన్ తియాబ్జీ. ఎస్, బద్రుద్దీన్ తియాబ్జీ. మద్రాస్లో 1887 థర్డ్ సెషన్లో ఈయన ఉంటాడు. నెక్స్ట్, మీ గాంధీ తాత సాల్ట్ సత్యాగ్రహ చేస్తాడు గుజరాత్లో. లైక్ వైజ్ ఆయనకి ఎంకరేజ్మెంట్ తీసుకొని రాజగోపాలాచారి మద్రాసులో చేస్తుండన్న. తాంజోర్ కోస్ట్ ఫ్రమ్ తిరుచిరాపల్లి ట్రిచినోపల్లి టు వేదారణ్యం అని ఒక ఏరియా ఉంటుంది, అక్కడికి తాంజోర్ కోస్ట్ మీద ఈయన చేస్తాడు. మళ్ళీ డైరెక్ట్ క్వశ్చన్ 2015 సింపుల్ క్వశ్చన్స్ ఇవి మీద వదులుకుంటే చాలా తప్పు చేసినట్టు అవుతుంది. నెక్స్ట్, కొంచెం కష్టం నాన్న. కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ 1934లో ఎస్టాబ్లిష్ అవుతుంది. ఇది బై దట్ టైం ఇఫ్ యూ రిమెంబర్ ఫ్రమ్ వరల్డ్ హిస్టరీ 1917లో ఒక పెద్ద ఈవెంట్ జరిగింది, వరల్డ్ మొత్తం ఊగింది. 1917లో రష్యన్ రెవల్యూషన్ అయింది. ఆఫ్టర్ రష్యన్ రెవల్యూషన్ విల్ కమ్యూనిజం అండ్ సోషలిజం బికమ్ మోర్ పాపులర్? కెన్ యూ స్టార్ట్ సీయింగ్ ద ఇంక్రీజింగ్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ దిస్ ఐడియాలజీస్ ఇన్ ఇండియా? అలానే కాంగ్రెస్ పార్టీ లోపల కూడా సోషలిజం అనే ఇంపాక్ట్ పెరిగి నాన్న వాడు కమ్యూనిస్ట్. M.N. Roy is a proper communist. He is never a member of Congress. But here you have socialism coming inside కాంగ్రెస్ లోపల వస్తుంది. ఒక చిన్న వింగ్ లాగా ఫామ్ అయిందన్న. ఇది లెఫ్ట్ వింగ్ ఆఫ్ కాంగ్రెస్ అని అంటారు సోషలిస్ట్ పార్టీ. ఎప్పుడైనా విన్నారా? జయప్రకాష్ నారాయణ, రామ్ మనోహర్ లోహియా, వీళ్ళందరూ ఫౌండర్స్ ఆఫ్ దిస్ పార్టీ అన్న. ఇది కొంచెం స్లైట్లీ డిఫికల్ట్ క్వశ్చన్. ఇట్ అడ్వకేటెడ్ బాయ్కాట్ ఆఫ్ బ్రిటిష్ గూడ్స్ అండ్ ఎవేషన్స్ ఆఫ్ ట్యాక్సెస్. యాజ్ ఐ రిమెంబర్ ఇట్ షుడ్ బి ఎస్ అని అనుకుంటున్నాను, నాకు కరెక్ట్ గుర్తు రావట్లేదు. ఇట్ wanted to establish dictatorship of proletariat. No please. Dictatorship of proletariat అంటే వర్కింగ్ క్లాస్. చూడండి అన్న, ఎగ్జామ్లో ఇది ఎక్కడ నీకు మోడర్న్ ఇండియాలో కనబడదు క్లియర్గా. బట్ వాట్ యూ హెవ్ లెర్న్డ్ ఇన్ వరల్డ్ హిస్టరీ మైట్ హెల్ప్ యూ హియర్ అండ్ దేర్ అండర్స్టాండ్ ద మీనింగ్స్ ఆఫ్ దట్ వర్డ్. ప్రాలిటేరియట్ అంటే డిక్టేటర్షిప్ కావాలంటే నో ప్లీజ్. ఎందుకనంటే వీళ్ళు సోషలిస్టులే కానీ వీళ్ళు డెమోక్రటిక్ సోషలిస్టులు, వీళ్ళు డిక్టేటర్షిప్ సోషలిస్టులు కాదు వీళ్ళు. కాబట్టి ఇది ఉండదు. ఇట్ అడ్వకేటెడ్ సపరేట్ ఎలక్టరేట్ ఫర్ మైనారిటీస్. నెవర్. కాంగ్రెస్ ఎప్పుడు యాక్సెప్ట్ చేయదు. తర్వాత ఎప్పుడు ఇనీషియల్గా చేసినా కూడా తర్వాత ఎప్పుడు చేయలేదు నాన్న. సో ఇది కూడా ఉండదు మీకు. నాకు తెలిసి ఐదర్ 1 లేదు కాబట్టి 1 ఓన్లీ ఉందా అన్న? 1 ఓన్లీ లేదు కదా. సో ఈవెన్ దట్ షుడ్ బి రాంగ్. కొంచెం ఇంపార్టెంట్, నాకు తెలిసి అడుగుతారేమో అని అనుకుంటున్నా. ఒక్కటేసారి అడిగాడు ఇప్పటిదాకా. కొంచెం ఇఫ్ యూ వాంట్ టు కాన్సన్ట్రేట్ యూ కెన్ కాన్సన్ట్రేట్ ఆన్ దట్ ఆల్సో. ఎకనామిక్ క్రిటిక్ ఆర్ క్రిటిక్స్ ఆఫ్ కలోనలిజం ఇన్ ఇండియా.
ఎవరెవరు దీంట్లో అంటే ముగ్గురు, ఆల్ దీస్ త్రీ. డ్రైన్ ఆఫ్ వెల్త్ థియరీ అందరు వినే ఉంటారు. ఎస్ ప్లీజ్. డ్రైన్ ఆఫ్ వెల్త్ థియరీని ఇచ్చాడా? ఇవాళ గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా దాదాబాయి నవరోజీ డిడ్ నాట్ గివ్, ఆయన వల్ల ఆ థియరీ రాలేదని ఆయన పాపులరైజ్ చేశాడు దాన్ని, అంతే గుర్తుపెట్టుకోండి. హీ డిడ్ నాట్ ఇన్వెంట్ దట్ థియరీ, హీ ఓన్లీ పాపులరైజ్ దట్ థియరీ అనేది మర్చిపోవద్దు. ఈయన ఎవడు తెలుసా? సుబ్రహ్మణ్య అయ్యర్ పేరు కాదురా, ఏంటి వాడు ఎవడు వాడు? మీ హిందూ న్యూస్ పేపర్ వస్తుందా, దాని ఫౌండర్ వాడు సుబ్రహ్మణ్య అయ్యర్, గుర్తుపెట్టుకో. ఈయన కూడా ఇంకొక ఎకనామిక్ హిస్టోరియన్ అన్న. ఈయన వీళ్ళందరూ కూడా ఏం చేసేవాళ్ళు అంటే, ఇండియాలో బ్రిటిష్ వాడు ఎట్లా ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ ద్వారా మన వెల్త్ని డ్రైన్ చేస్తున్నాడో అవన్నీ అనలైసిస్ చేసే. మోస్ట్ ఆల్ దీస్ పీపుల్ ఆర్ మోడరేట్ లీడర్స్, నన్ ఆఫ్ దెమ్ మరి ఎక్స్ట్రీమిస్టులు వాళ్ళు కాదు, అందరు మోడరేట్స్. ముందు వచ్చిన వాళ్ళు వీళ్ళంతా. స్లైట్లీ డిఫికల్ట్ బట్ దెన్ ఎస్ ఇఫ్ యూ వాంట్ టు. ఐడియా ఉందా? రౌలత్ సత్యాగ్రహ, రౌలత్ యాక్ట్ అనేసి వీడి ఎవడైతే యాక్ట్ పాస్ చేస్తున్నానో వాడి పేరే రౌలత్. వాడి పేరే రౌలత్. వాడి పూర్తి పేరు సిడ్నీ రౌలత్. వాళ్ళు ఒక కమిటీ పెట్టుకుంటున్నాను, ఆ పేరు వచ్చేసి సెడిషన్ కమిటీ, ఆర్ యూ కెన్ ఆల్సో కాల్ ఇట్ యాస్ రౌలత్ కమిటీ కూడా అనొచ్చు దాన్ని. వాడు కావాలని మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి సెడిషన్ కమిటీ పెట్టిండు. ఆన్సర్ అది. ద రౌలత్ యాక్ట్ వాస్ బేస్డ్ ఆన్ ద రికమెండేషన్స్ ఆఫ్ సెడిషన్ కమిటీ అంటే ఆన్సర్ ఈజ్ ఎస్. నెక్స్ట్, రౌలత్ సత్యాగ్రహ, గాంధీ ట్రైడ్ టు యూటిలైజ్ ద హోమ్ రూల్ లీగ్. ఎందుకనంటే రౌలత్ సత్యాగ్రహ ఇయర్ వచ్చింది 1919, హోమ్ రూల్ మూవ్మెంట్ జరిగింది 1916 to 1918. సో మరి హోమ్ రూల్ లీగ్స్ ఆల్రెడీ ఆర్గనైజేషన్స్ ఫామ్ అయి ఉంటాయి. విల్ గాంధీ వాంట్ టు ట్రై టు యూజ్ దోస్ ఫర్ హిస్ బెనిఫిట్ న్యాచురలీ. అందుకే ఇందాక చూసాం, గుర్తుందన్న స్వరాజ్య సభ అని వచ్చింది, ఆల్ ఇండియా హోమ్ రూల్ లీగ్ని. సో ఈవెన్ దట్ స్టేట్మెంట్ ఇస్ కరెక్ట్. Demonstrations against the arrival of Simon Commission coincided with రౌలత్ సత్యాగ్రహ. కామన్ సెన్స్ కొంచెం చదువున్నా కూడా డైరెక్ట్గా దాన్ని డిలీట్ చేస్తావు, ఎందుకంటే యాంటీ సైమన్ కమిషన్ 1927లో జరిగినాయి. ఇదంతా జరిగింది 1919లో. 3 ఒక్కటి లేదని అనుకుంటే ఈ 2 వెళ్ళిపోయినాయి. మీకు ఇది చెప్పానన్నా 1 and 2 ఓన్లీ అయితే మీకు ఆన్సర్స్ ఆల్రెడీ చూస్తాం. ఇప్పుడే ఫాస్ట్గా చెప్పండి. మోడరేట్స్ ఎక్స్ట్రీమిస్ట్ స్ప్లిట్ అయింది 1907లో. ఏ మూవ్మెంట్ నడుస్తుండే ఆ టైంలో? స్వదేశీ మూవ్మెంట్ ఆబ్వియస్లీ. నెక్స్ట్, ఎప్పుడు అడిగిండు దాని వాడు? 15. ఇంతకంటే ఈజీ క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయవద్దు, వచ్చినా వదులుకోవద్దు. నెక్స్ట్, పార్టిషన్ ఆఫ్ మేడ్ ఐడియా ఉందా? 1905లో కూడా బెంగాల్ని పార్టిషన్ చేసిర్రు. సరే, మన వాళ్ళు ప్రొటెస్ట్ చేసి స్వదేశీ మూవ్మెంట్ తయారు చేశారు. కానీ అట్ ద సమ్ టైమ్ ద ఫ్యూచర్ దే అన్నల్డ్, అంటే దే అబాలిష్డ్ పార్టిషన్ ఆఫ్ బెంగాల్ అండ్ రీయునైటెడ్ బెంగాల్. ఎప్పటి వరకు అని అడుగుతున్నాడు వాడు, దాన్ని చూసి చెప్పండి. ఇది నాన్న, కింగ్ జార్జ్ V అబ్రోగేటెడ్ కర్జన్స్ యాక్ట్ ఆఫ్ ద రాయల్ దర్బార్ ఇన్ ఢిల్లీ. ఇందాక చెప్పాను కదన్నా, ఢిల్లీకి క్యాపిటల్ షిఫ్ట్ చేశారా 1911లో? ఎందుకు షిఫ్ట్ చేశారు తెలుసా? ఇందుకే బెంగాల్ని పార్టిషన్ చేసేసారు. ఆ పార్టిషన్ చేస్తే మన వాళ్ళు ఏం చేశారు అని అంటే, ఇది బాంబులు, బుల్లెట్లు, టార్చర్ పెడుతున్నాడు బ్రిటిష్ వాడు. ఎక్కడ? బెంగాల్లో. వాడికి ఎంత భయం వేసిందని అంటే, ఇంకా వద్దురా బాబు, నాకు బెంగాలే వద్దు, ఇక్కడికి పారిపోతా. ఎస్ ప్లీజ్, ఇట్ వాస్ ద ఫియర్ ఆఫ్ ద రెవల్యూషనరీస్ విచ్ ఫోర్స్డ్ ద బెంగాల్ టు రీలొకేట్ ద క్యాపిటల్ ఫ్రమ్ కాల్కటా టు ఢిల్లీ. ఢిల్లీని ఎందుకు చూస్ చేసుకుని తెలుసా వాళ్ళు? పార్టిషన్ ఆఫ్ బెంగాల్ మీకు ఏమైనా ఐడియా ఉంటే 1905లో చేస్తున్నానా? ఎవడి కోసం చేసిండు బ్రిటిష్ వాడు చెప్పవా? డివైడ్ అండ్ రూల్ పాలసీ అది. బై పార్టిషనింగ్ బెంగాల్ దే వాంటెడ్ టు క్రియేట్ అ సపరేట్ ప్రావిన్స్ ఫర్ ముస్లిమ్స్ వేర్ దే ఆర్ ఇన్ ఎ మెజారిటీ. అదే ప్రావిన్స్ మొత్తం బెంగాల్లో యునైటెడ్గా ఉంటే వాళ్ళు మైనారిటీగా ఉంటారు, దాన్ని సపరేట్గా చేస్తే మెజారిటీగా వస్తారు. మరి ఇప్పుడు మళ్ళీ దాన్ని రీయునైట్ చేస్తున్నావు, మళ్ళీ అంటే ముస్లిమ్స్కి బాధపడతారా లేదు? వాళ్ళని సాటిస్ఫై చేయడానికి ఢిల్లీలో పెట్టింది క్యాపిటల్. ఎందుకు? బికాస్ సిన్స్ లాంగ్ టైమ్ ఢిల్లీ హ్యాస్ బీన్ అసోసియేటెడ్ విత్ ముస్లిం క్యాపిటల్. ఢిల్లీ సుల్తాన్స్ టైం నుంచి ఢిల్లీ వస్తుంది కదన్నా, అందుకు తీసుకొచ్చేవాడు ఢిల్లీలో పెడతారు. అండ్ ఆ ఢిల్లీలో క్యాపిటల్ షిఫ్ట్ అయిందా, అప్పుడే ఈ హార్డింజ్ అనేటోడు వస్తే వీళ్ళిద్దరు పోయి బాంబు వేస్తారు. చెప్పినా కదా, ఆ స్టోరీ అదంతగా నడుస్తుంది. గదర్ పార్టీ విన్నరా? చూడండి 2014 జనరలీ అంటే రెవల్యూషనరీస్ గురించి ఎక్కువ అడుగుతున్నాడని ఇండికేషన్ ఇస్తున్నా. ఎక్కడ? ఆఫ్టర్ 2014, సిన్స్ ద కమింగ్ ఆఫ్ బీజేపీ, యు ఆర్ గెటింగ్ మోర్ క్వశ్చన్స్ ఆన్ నాన్ కాంగ్రెస్ లీడర్స్ హు హావ్ పార్టిసిపేటెడ్ ఇన్ ద నేషనల్ మూవ్మెంట్. గుర్తుపెట్టుకోండి. గదర్ పార్టీ ఐడియా ఉందన్నా? ఇది యాక్చువల్లీ మెయిన్లీ సిక్ల వాళ్ళు, బట్ అదర్ పీపుల్ వర్ ఆల్సో దేర్, బట్ ఇట్ వాజ్ నాట్ ఇన్ ఇండియా, ఇట్ వాజ్ అవుట్ సైడ్ ఇండియా. ఎక్కడ? యూఎస్లో కెనడా ఏరియా ఉంది కదన్నా, అక్కడ వీళ్ళు ఎక్కువ యాక్టివ్గా పార్టిసిపేట్ చేసేవాళ్ళు. అసలు చాలా బాగుంటుంది అది. వీళ్ళ పార్టీ పేరు అది. వాళ్ళ పబ్లిష్ చేసే న్యూస్ పేపర్ కూడా గదరేనా? గదర్ అంటే మీనింగ్ తెలుసా? దేశద్రోహి.
అంటే ఎవరికి వీళ్ళు దేశద్రోహులు? బ్రిటిష్కి. వాళ్ళ క్యాప్షన్ ఏముంటుంది తెలుసా? ద ఎనిమీ ఆఫ్ ద బ్రిటిష్ రూల్ అని ఉంటుంది క్యాప్షన్. అది గదర్ ద ఎనిమీ ఆఫ్ ద బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా. అంటే మేము ఖతం చేస్తాం నిన్నని చెప్తారు డైరెక్ట్గా వాళ్ళకి. ఇది ఒక్కటి చేయండి, ఆపేస్తాను నేను, ఎందుకంటే కుదరదు. విత్ రిఫరెన్స్ టు ఇండియన్ హిస్టరీ, మెంబర్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూట్ అసెంబ్లీ ఫ్రమ్ ద ప్రావిన్సెస్ వర్. ట్రై చేయండి లాజికల్గా, ఈవెన్ ఇఫ్ యూ డు నాట్ నో మచ్, ఆలోచించి చెప్పండి. డైరెక్ట్లీ ఎలక్టెడ్ బై ద పీపుల్ ఆఫ్ ప్రావిన్సెస్. డైరెక్ట్ ఎలక్షన్స్ ఇవ్వాలా వాడు? ఏమి ఇచ్చినాడు? నామినేటెడా? కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ అని అంటే నీ ఇండియన్ కాన్స్టిట్యూషన్ రాయాలన్నా వాళ్ళు. నామినేషన్ అయితే ఉండదు కదా. ఎస్ ప్లీజ్. డైరెక్ట్ ఎలక్టెడ్ కాదు పీపుల్, నామినేటెడ్ కాదు. ఎలక్టెడ్ బై ప్రొవిన్షియల్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ అని అంటే people have elected to provincial legislative assemblies, and those people who have been elected to provincial legislative assemblies have elected members to constituent assembly. Can I say constituent assembly was partly indirectly elected then? Indirectly elected అని చెప్పొచ్చా? ఎస్ ప్లీజ్. ప్రిన్స్లీ స్టేట్స్ కూడా పొజిషన్ ఇచ్చానన్నా, అది నామినేటెడ్గా వస్తుంది. అది ఇక్కడ అడగలేదు వాడు, కానీ అది ఇప్పుడు వస్తుంది. విల్ నాట్ డూ. నాకు తెలిసి ఇది కుదరదు నాన్న. ఒకసారి జస్ట్ చూడండి ఎన్ని ఉన్నాయి క్వశ్చన్స్, ఇంకా చూద్దాము. నాకు తెలిసి 31 వస్తాయి నాన్న. అన్ని బిసెంట్ మీద ఒక క్వశ్చన్. ఇల్బర్ట్ బిల్ విన్నర్ ఎప్పుడన్నా? చాలా బ్యూటిఫుల్ క్వశ్చన్, బాగుంటుంది. ఇవన్నీ August 7th 2023లో అడిగిండు వాడు. క్యాబినెట్ మిషన్ మళ్ళీ రిపీట్ అయినట్టుంది కదా దానిది. మిస్సెలేనియస్ అయిపోయింది. ఇవి ఐ థింక్ అసలు అవుట్, స్కోపే లేదు మనకి. ఎక్కడ 7 కిలో అడుగుతాడో వాడు దేవుడు గెలవాలి. మదనపల్లి అంటే వినుంటావు నువ్వు అసలు? అట్లీస్ట్ ఇండియన్ హిస్టరీలో అయితే కష్టం కదా దొరకడం మనకి. ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన వాళ్ళకి తెలిసేమో ఆ పేరు, కానీ ఇప్పుడు యూపీ వాడికి ఏం తెలుస్తుందా? రాజస్థాన్ వాడికి ఏం తెలుస్తుంది? ఇది కష్టం కదా అండి. ఎస్ ప్లీజ్. ఏం అడిగిండు వాడు? అడిగేసిండు అట్లాంటి. సాంగ్స్ ఫ్రమ్ ప్రిజన్ మీ గాంధీ తాత రాసిండు. మళ్ళీ ఇది ఇండిగో కల్టివేషన్ ఇది తగ్గింది. ఇప్పుడు చూడండి అన్న, ఆర్గనైజేషన్స్ వాటి ఫౌండర్స్. కుదరదు, టైం లేదు. మళ్ళా పర్సన్స్ ఆర్గనైజ్ పెయిన్ చిన్న. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, జనరల్లీ వాళ్ళు నాన్ కాంగ్రెస్లు వాళ్ళని ఎతుకుతున్నారు. ఇంకా మీకు డైరెక్ట్గా చెప్పేస్తున్నారు, మీరు చూసుకోవచ్చు. ఈడేం చేసిండు తెలుసా? ఈడున్నాడా కాంగ్రెస్ నుంచి వెళ్ళిపోతాడన్నా, అందుకు వాని పేరు పెట్టిండు. అర్థమవుతుందా? అర్థం చేసుకోండి. ఎక్కువ కాంగ్రెస్ చదవద్దు. ఇప్పుడు రేపు బీజేపీ పడిపోయింది అనుకో, మళ్ళీ చదువుకో, ఏం కాదు. ఎందుకు మీకు తెలుసు, అప్పుడు వాడు అదే అడుగుతున్నాడు. కానీ వాడు ఉన్నంత వరకు కొంచెం ఎక్కువ రెవల్యూషనరీస్ కాంగ్రెస్ కానీ లీడర్స్ ఎవరైనా ఉంటే ఎత్తికి చదవండి వాళ్ళ గురించి. మళ్ళీ ఇదేంటి ఇచ్చాడు? క్రోనలాజికల్ ఆర్డర్లో పెట్టమన్నాడు. స్వామి దయానంద్ సరస్వతి ఎస్టాబ్లిష్డ్ ఆర్య సమాజ్ 1875. దీనబంధు మిత్ర రోడ్ నీల్ దర్పణ్ సమ్వేర్ 1850s. బంకిం చంద్ర చట్టోపాధ్యాయ రోడ్ ఆనందమఠ, దీంట్లోనే వందే మాత్రం సాంగ్ ఉంటుంది. 1882లో ఏమో రాస్తాడు. సత్యేంద్రనాథ్ ఠాగూర్ ఫస్ట్ సివిల్ సర్వీస్ పర్సన్ ఇన్ ఇండియా 1863. ఏది అన్నిటికంటే అర్లియస్ట్ ఆర్ క్రోనలాజికల్ ఆర్డర్లో అన్నిటికంటే అర్లియస్ట్ ఏదిరా అంటే 1850sలో జరిగింది. నీల్ దర్పణ్ అంటే తెలుసానా? నీలము అని అంటే ఇండిగో, బ్లూ కలర్లో ఉంటుంది కదన్న. ఇండిగో రివోల్ట్కి సంబంధించిన ఆర్టికల్స్ రాసేవాడు అనమాట వ్యక్తి. ఇది చూడు అసలు ఏం చిన్నది. 1948 క్వశ్చన్ అది. ఇంకా స్ట్రిక్ట్లీ స్పీకింగ్ ఇట్ ఇస్ నాట్ ఈవెన్ మోడర్న్ ఇండియా. ఎస్ ఆర్ నో? కెన్ ఐ సే ఇట్స్ పోస్ట్ ఇండిపెండెన్స్? హిందూ మజ్దూర్ సభ ఏమో అడిగినాడు క్వశ్చన్. అది ఇంకో వీళ్ళంట. నిజంగా నాకు తెలియదు అసలు, పేరు కూడా వినలే. హిందూ మజ్దూర్ సభ నాకు ఎడ తెలుస్తుంది? మళ్ళా చూడు పేర్లు, పొజిషన్స్, ఆర్గనైజేషన్స్ అసోసియేటెడ్, అందుకే కొంచెం పెయిన్. బట్లర్ కమిటీ, రాడ్క్లిఫ్ కమిటీ అయితే సిల్లీ క్వశ్చన్, పార్టీషన్ లైన్లు గీస్తాడు వాడు. మళ్ళీ చూడు ఆ పేర్లు చూడు చిన్న. అలెగ్జాండర్ రీ లాంగస్ట్, రాబర్ట్ సీవెల్, జార్జ్ జేమ్స్ బర్జెస్, వాల్టర్. లైట్ చూడంగానే లైట్ నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోవడమే. తెలియదని అంటే టైం వేస్ట్ చేసుకుంటే వేస్ట్ కదా చిన్న. ఎందుకు తెలియనప్పుడు లైట్, అది ఇంకెందుకు ఆలోచిస్తుంది దాన్ని. నెక్స్ట్ మంచి క్వశ్చన్. ఎందుకు అని అంటే జనరల్ ఈజ్ నాట్ అ కాంగ్రెస్ మెంబర్. ఇది వచ్చింది కాంగ్రెస్ రాకముందు వచ్చింది. ఇది నాన్న సెకండ్ ఇస్ రైట్. ఇది ఫస్ట్ అది కాదు, కానీ సెకండ్ కరెక్ట్. ఇది ఇంపార్టెంట్ లేబర్. ఇంకా ఈయన యాక్చువల్గా ఏమంటారు అంటే ఫాదర్ ఆఫ్ ట్రేడ్ యూనియన్ మూవ్మెంట్ ఇన్ ఇండియా అంటారు. ఎవరిని? నారాయణ మేఘాజీ లోఖాండే అనే వాళ్ళు. ఇట్లాంటివన్నీ తీసి అడుగుతున్నాడు మీవాడు. ట్రేడ్ డిస్ప్యూట్స్ యాక్ట్ 1929, మళ్ళీ భగత్ సింగ్, ఇవన్నీ వచ్చినప్పుడు 100% ఇవన్నీ మీకు కనబడుతున్నాడు.